ప్రగతి భవన్లో డిప్యూటీ సీఎం కుమారుడి బర్త్డే వేడుకలు. వావ్! ప్రగతి భవన్లో మంత్రి బచ్చి విక్రమార్క కుమారుడి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం బచ్చి తనయుడు సూర్య విక్రమాదిత్య పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేసి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలలో బచ్చి ఆయన సతీమణితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా బర్త్డే కేక్ పై విక్రమాదిత్య ఫోటోలు రాజకీయ నేతలను తలపిస్తున్నాయి. దీంతో ఫ్యూచర్ లీడర్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు వీడియో షేర్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు కుటుంబ రాజకీయాలంటూ పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్రటరియట్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేకపోయారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓ పక్కన వరద బాధితులు విలపిస్తుంటే మరో పక్కన మీ వేడుకలు ఏంటి అంటూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమని చెప్పినా మీకు ఇప్పటికే చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలకు వీళ్ళకి పరిపాలన కాదు ఆడంబరాలకే ఎక్కువ విలువిస్తారు. ఇక చూడరు గిడ ఏమున్నది, గిడేం జరుగుతున్నది. సరే ఇది పక్కన పెట్టున్నారు. మన వైఆర్టీవీ అయితే పోయింది కదా గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయి. ఇక చూడరు ఇదేంది, ఈ గోసేంది, ఈ పరిస్థితి ఏంది. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు బర్త్డే వేడుకలు చేసుకుంటారు కానీ తెలంగాణకు సంబంధించిన ఖమ్మం బిడ్డలు మాత్రం కనబడతలేరు. ఒకసారి చూడరు ఇదంతా. ఇక చూడరు వాళ్ళ ఇల్లు, ఇది వాళ్ళ ఇల్లు కూలిపోయి వాళ్ళ ఇల్లులు ఎట్లయిపోయినాయి ఏం కథ అనేది చూడరు. ఇగో వరద బీభత్సానికి చూడరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇగో చూడు ఇల్లు ఎట్లయిపోయింది ఏం కథ, ఈ వరదతోని ఏమైపోయింది ఎట్లయిపోయింది. ఇగో చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే పూర్తి స్థాయిలో ఇట్లా బర్త్డే వేడుకలు జరుపుకుంటారు. డిప్యూటీ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అక్కడి వాళ్ళకి సాయం. మరి ఈయన బర్త్డే పేరు మీద సరే ఏం పేరు ఈయన పేరు? సూర్య విక్రమాదిత్య అనట. మరి సూర్య విక్రమాదిత్య పేరుతోని ఓ 1 కోటి రూపాయలు, ఓ 50 లక్షలో, ఓ 10 లక్షలో పెట్టి ఖమ్మం జిల్లా మొత్తం ఒక నెల రోజులకు ఒక కుటుంబానికి సరిపోయే సరుకులు కొనిస్తే మేము ఆనందపట్టేవాళ్ళం కదా. శబాస్ అని కూడా నేను కూడా చెప్పుదాను. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని ఇప్పటికైనా చెప్తా. రాజరిక పోకడలకు మీరు అద్దం పడుతున్నారని. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చేస్తున్న పరిపాలన ఇది.